రాజకీయ పార్టీల్లో ఏ రాజకీయ నాయకుడు కూడా శాశ్వతం కాదు. ఇప్పుడు ఈరోజు ఒక పార్టీలో ఉన్న నాయకుడు రేపు ఆ పార్టీలో ఉంటాడో లేదో, అధికారంలో లేకపోతే అనే దానికి గ్యారెంటీ ఉండదు. కానీ రాజకీయ పార్టీలు మాత్రం కొంతమంది గేట్లు ఓపెన్ చేసి పెడతారు, కొంతమంది వచ్చేవాడు వస్తాడు, పోయేవాడు పోతాడు అన్నట్టుగానే ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే ఆలోచనతో ఉన్నారా? తాజాగా కొద్ది రోజుల క్రితం ఆళ్ల నాని రాజీనామా చేయడం, తర్వాత ఆయన గురించి కొంతమంది దగ్గర ఆయన మాట్లాడారు, కాస్తంత అసంతృప్తి వ్యక్తం చేశారు, చాలా ప్రాధాన్యత ఇచ్చాం, అయినా బయటకు వెళ్ళిపోయాడు, పోతే పోనివాడు వెనక్కి తీసుకొచ్చే ఆలోచన లేదు, మాట్లాడే ఆలోచన లేదు అనేది. ఈ నేపథ్యంలో ఒక అంతర్మతంలో అయితే వైఎస్ఆర్సీపీ కొనసాగుతుంది అంటూ గత 2 రోజులుగా ఆయన రాజీనామా తర్వాత సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్ అయితే జరుగుతున్నాయి. వెళ్ళిపోయిన వాళ్ళకి వీడ్కోలేవడానికి సిద్ధంగా ఉన్నాం, ఉన్న వాళ్ళతో మాత్రమే జర్నీ చేస్తామని అయితే క్లారిటీ ఇచ్చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఆయన ఆలోచన చూడాలా, ఆయన వ్యూహం చూడాలా, ఆయన యాటిట్యూడ్ ఇంతే అని అనుకోవాలా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడుకున్నాం మనం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఎలా ఉంటుంది ఏంటని. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఒకసారి ఒక పీక్ లెవెల్కి పైకి వెళ్ళిపోయి మళ్ళీ కింద పడిన తర్వాత ఆ నాయకుడి ఆలోచనలు మారతాయా? ఇటువంటి కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి మనం అసలు వర్కౌట్ అవ్వదు అనుకోవాలా? అంటే బేసిక్గా చంద్రబాబు గారికి మామూలుగా పడినప్పుడని కాదు, ఉన్నప్పుడని కాదు, ఎప్పుడైనా బాబు లీడర్ని మ్యాక్సిమం ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు, కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు, వదులుకోకూడదని చూస్తారు. ఇక వెళ్ళే పరిస్థితి వస్తే అతని తప్పుతో అతను వెళ్ళాడు తప్పించి బాబు గారు చాలా ప్రయత్నించారు అనే ఫీలింగే క్రియేట్ అవుతుంది. కానీ లాజిక్ ఏంటంటే నాయకులు కూడా వదిలేరు, అక్కడ వెళ్ళిపోతారు కదా కొంతమంది. పేరేంటి కేసీఆర్ నాని వెళ్ళాడు కదా ఆయన అంటే, ఇంకా నేనంటే అదే అట్లాగా ఆ లీడర్లని వాళ్ళు వెళ్ళిపోతానికి, ఇప్పుడు వల్లభనేని వంశీ బయటికి రాలేదా, కొడాలి నాని బయటికి అలా అనుకుంటే మరి జవహర్ వెళ్ళలేదు, ఒక అనిత వెళ్ళలేదు, వాళ్ళకి నియోజకవర్గాలు మార్చి వాళ్ళు ఓడిపోయినా వెళ్ళలేదు, మంత్రులుగా చేశాడు ఆయన కూడా. వాళ్ళని ఎవరు పిలుస్తున్నారు అక్కడ? పిలిచేమి ఎగబడి ఇవ్వట్లేదు కదా. ఇప్పుడు వీళ్ళకి ఎగబడి ఏమి ఇవ్వలేదు. బేసిక్ గా సమస్య ఏంటంటే వెళ్ళిపోతారు అనేటటువంటి కాన్సెప్ట్ ఉన్నప్పుడు చంద్రబాబు గారు వాళ్ళతో మాట్లాడడానికి ఒక టీముని పంపించడం, వాళ్ళతో నేను చూసుకుంటాను మీ ఫ్యూచర్ అని చెప్పడం, వాళ్ళకి ఫ్యూచర్ చూపెట్టకపోయినా ఒక కన్సెంట్ ఉంటుంది ఆయన దగ్గర, ఊరడించే తత్వం ఉంటుంది. పెద్ద ఆయనగా ఆ వయసులో ఉన్న వ్యక్తి, నీకు నేను చేద్దాం అనుకున్నాను చాలా, కానీ మనకి మధ్యలో ఇబ్బంది అయిపోయింది, పవర్లో ఉన్నప్పుడు చేద్దాం అనుకున్నప్పుడేమో ఏడావిలో పడిపోతుంటాను, పవర్ దిగిపోయిన టైంలోనే ఏం చేయలేకపోయినా బాధపడుతుంటాను, నీకు నేను ఫ్యూచర్ చూస్తాను, నువ్వు పార్టీని మారబాక అని భుజం మీద చెయ్యేస్తాడు ఆయన. అది డైరెక్ట్ గా మాట్లాడతాడు నేరుగా ఆయన ఫస్ట్. ఆయనకి అది కార్యకర్తకి తృప్తి, నాయకుడికి తృప్తి. అదే సందర్భంలో పాపం ఆయన చాలా చేద్దాం అనుకున్నాడు, మన జిల్లా నాయకుడు దొంగనాయాళ్ళు, లేకపోతే మన మంత్రి దొంగరా, లేకపోతే ఇందులో బాబు ఏం చేస్తారు తెలివిగా, సో వాళ్ళు నీది ఇబ్బంది పెట్టారు, నాకు తెలుసు అది అనేసి ఆయన మీద లేకుండా అవతల ఉన్నటువంటి లీడర్ గురించి చెప్పేసేస్తారు. వీళ్ళిక వాళ్ళ వలన నేను దెబ్బతిన్నాను కానీ బాబు గారు అయితే నన్ను బాగా చూసుకుంటానన్నాడు కదా అనే ఫీలింగ్లో ఉంటారు. అది సైకలాజికల్గా వాళ్ళకు ఉండేటటువంటి ఇష్యూ. మ్యాక్సిమం పోనీయరు. జగన్మోహన్ రెడ్డిది ఏంటంటే అంటే అక్కడ ఆయనకి ఈయనకి తేడా ఏంటంటే, ఆయన తెలుగుదేశం పార్టీని తన చేతుల్లోకి తీసుకున్నారు, తను పెట్టిన పార్టీ కాదు. ఆ రోజున కొంతమంది అలా ఉండిపోయినటువంటి వాళ్ళు కూడా తర్వాత వెనక్కి వచ్చే పరిస్థితి సృష్టించడము, లేదా వాళ్ళ పరిస్థితులు బాగా వెనక్కి రావడము జరిగినా కూడా వాళ్ళని అవమానించాల. కానీ ఎవరిని ఎక్కడ పెట్టాలో తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ గోరంట్ల బుచ్చి చౌదరి ఆ రోజున విభేదించిన వాళ్ళల్లో నెంబర్ 1. ఎన్టీఆర్ బతుకున్నంత వరకు ఉన్నాడు, ఆ తర్వాత ఎన్టీఆర్ తెలుగుదేశం తరపున ఉన్నాడు, ఆ తర్వాత వచ్చిన గోరంట్ల బుచ్చి చౌదరి క్రిందటిసారి గెలిచాడు, తెలుగుదేశం కష్టకాలంలో కూడా గెలిచాడు, మొన్న గెలిచాడు. మంత్రి పదవి ఇచ్చారా ఆయనకి? ప్రొటెం స్పీకర్ ఇచ్చారు కాసేపు. అంతే. ఆ ప్రొటెం స్పీకర్ ఆయన ఇచ్చేది సహజ సిద్ధంగా వచ్చింది అంతే. కాబట్టి అంటే అలాగని ఆయన నేను దూషించడు, ద్వేషించరు, చక్కగానే మాట్లాడతారు. కానీ నువ్వు ఆ రోజున నాకు ఇబ్బంది పెట్టావు, ఎందుకంటే అప్పుడు సీట్ రాదన్నప్పుడు ఫైట్ చేశాడు కదా, జనసేనకి వెళ్ళిపోతుంది సీట్ అన్నప్పుడు. అదే అట్లాగ ఇచ్చాను నీకు అంత క్రైసిస్ లో కూడా ఇంకేంటి మంత్రి పదవి మళ్ళీ అక్కడ కందులు దుర్గేష్కి ఇచ్చి, ఆయన ప్రత్యర్థి కందులు దుర్గేష్కి ఇచ్చుకోవచ్చు. అంటే ఒక స్ట్రాటజీ ఉంటుంది. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇతని పేరు మన పార్టీ తనను నమ్మారు అనుకోండి, యనమల రామకృష్ణ, ఎంత ఓటం పాలైనా సరే తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటారు. అట్లాగా ఆయన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మనిషిని కాపాడుకుంటూ వస్తారు, పెద్దవాళ్ళకి ఇచ్చే గౌరవం ఇచ్చుకుంటూ వస్తారు. అదే సందర్భంలో వాళ్ళని ఊరడిస్తారు.
జగన్మోహన్ రెడ్డి కంప్లీట్ ఇది కొత్త రాజకీయం, అంటే సొంత పార్టీ అయింది. సొంత పార్టీ కాబట్టి 0తో ప్రారంభించాడు, వాళ్ళ అమ్మతో 1, ఆ తర్వాతన వచ్చినోళ్ళు 2, 3, 4, 5 అలాగ వచ్చినోళ్ళల్లో హయారాం గయారాంలు ఉన్నారు, వెళ్ళినోళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చినోళ్ళు ఉన్నారు, ఉన్నటువంటి వాళ్ళు ఇది ఉన్నది. కాబట్టి తన యాటిట్యూడ్ ఎట్లుంటది, ఇది నా ఆస్తి, నా ఆస్తిలో వాటా కోసం వచ్చారు, తర్వాత మళ్ళీ ఇక్కడ నేను ఇవ్వలేనన్నప్పుడు వెళ్ళిపోతున్నారు, రైట్ కానివ్వండి. అలాగని ఊరడించడం, నాటకాలు ఆడటం అతనికి రాదు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవడన్నా సాధారణంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు గుర్తుంది కదా, ఇది మన ఈఎంఐ గెలిచింది, పంచుపర్తి అనురాధ గెలిచింది, ఆ సీట్ అప్పుడు ఆ 6 ఏమడిగారు, ఒక్కసారి జగన్ అక్కడే ఉన్నాడు, జగన్ ఒక్కసారి మా సంగతి ఏంటో చూడండి. వాళ్ళందరికీ భయం ఏంటి, ఫ్యూచర్ లేదు, ఇక ఎమ్మెల్యే సీట్ ఇవ్వనంటున్నాడు అన్నప్పుడు వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించండి అన్న అంటే, లేదులే నేను చూస్తాలే, నీ సీటు ఖాయం అని ఒక్క మాట చెప్తే ఓటేసేసారు, ఆ సీట్ ఎలకుండా ఉండేది. కానీ అంత పీక్ స్టేజ్లో కూడా నీకు నియోజకవర్గం మారుస్తాను, లేకపోతే నీకు టికెట్ ఇవ్వలేను, వేరేగా చూసుకుంటాను నేను, శ్రీదేవికి చెప్పింది. కానీ అది మీరు గెలుస్తారని నాకు రిపోర్ట్ లేదన్నారు. ఆ చెప్పినటువంటి దాంట్లో 2 గెలిచారు, ఆనం గాని కోటరెడ్డి. శ్రీదేవి నువ్వు మేకపాటి శాంతమైపోయింది. కాబట్టి అది అనవసరం. తనకున్న రిపోర్ట్ ఆధారంగా నా నిర్ణయం ఇది, ఆ 4 నిర్మోహమాటంగా వాళ్ళకి ఆయన చెప్పాడు, దానివల్ల నష్టపోయాడు. అయితే స్ట్రైట్ ఫార్వర్డ్, అక్కడ ఏమి అహంకారంతో చెప్పలా, పోరా నువ్వు అది అనలా, అన్నా నేను చేయలేను అర్థం చేసుకోండి. అలాగని కాదు, ఆనంకి అయితే ఎమ్మెల్సీ ఇస్తాను, ఇదే కోటరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తానన్నారు, ఆనంకి కూడా ఎమ్మెల్సీ ఇస్తానన్నారు, వీళ్ళకి వచ్చేటప్పటికి ఇవ్వలేనని చెప్పేశారు. మేకపాటికి కూడా ఎమ్మెల్సీ అన్నారు. ఆనంకి చెప్పాలి, ఆనంకి ఏది చెప్పలేదు. మేకపాటికి నువ్వు కోటరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తానన్నారు. ఆనంద్ అయితే ఫస్ట్ నుంచి ఆయన తెలుగుదేశంతో టచ్ లో ఉన్నాడు అనేటువంటి శ్రీదేవిని పక్కన పెట్టేశారు, అది క్లియర్. అది తను మొహమాటం లేకుండానే ఉన్నాడు, అందులో నాటకంగా చెప్పలా, తను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నాడు. అదే సందర్భంలో విడిగా పిలిచి 2 సార్లు మాట్లాడటం జరిగింది కదా కోటరెడ్డిని. కానీ ఇంకోటి ఏంటంటే తను రిపోర్టులు నమ్ముతాడు జగన్. వాళ్ళు ఇచ్చింది రిపోర్ట్ ఆధారంగానే కదా 80 మందికి మార్చింది, అందులో దాదాపు 15-20 మంది వెళ్ళారు కదా అవతలకి, వాళ్ళలో చాలా మంది గెలిచారు కదా. వంశీకృష్ణ యాదవ్ గెలిచాడా, లేకపోతే కనుక సుభాష్ గెలిచాడా, మంత్రులు కూడా అయిన వాళ్ళు ఉన్నారు కదా. అంటే ఏంటి అర్థం, ఈయన అవ్వదు అనుకున్న వాళ్ళు గెలిచారు, కానీ ఈయన తన రిపోర్టే నమ్ముకున్నాడు. కాబట్టి తన యాటిట్యూడ్, తను ఏది నమ్మితే అదే అనేటటువంటి ఆస్పెక్ట్. ఇక్కడ తనని నమ్మిన వాళ్ళ విషయంలో ఎంతకైనా తెగిస్తాడు. లైక్ మనం ఈయన చూడొచ్చు కదా, ఇది సుభాష్ చంద్రబోసు, లేకపోతే అతని పేరు ఉంది ఇంకొక ఎంపీ, మంత్రిగా కూడా ఇచ్చి తర్వాత ఇచ్చారు కదా, ఆయన ఎన్నిసార్లు ఓడిపోతున్నా తీసుకొచ్చి రేపల్లె చేసుకొచ్చారు కదా. అట్లాగా మోపిదేవి వెంకట అట్లాంటి మెంటాలిటీ ఉన్నది. అలాగే అది ఒక రకంగా నచ్చుతుంది. సామాన్య పబ్లిక్ రీత్యా చూస్తే పోతానంటే పొమ్మంటున్నాడు, అదేం యాటిట్యూడ్ అనే ఫీలింగ్ వస్తుంది. కానీ 10 ఏళ్ళు అయినా సరే, ఒకసారి 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి 5 ఏళ్ళు అధికారంలో ఉన్నా సరే, ఇంకా రిపోర్టుల మీద ఆధారపడి చేసే రాజకీయమే తప్ప అనుభవంతో కూడి చేసిన రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల్లో కనిపించలేదా? ఖచ్చితంగా అనాలి. ఎందుకంటే తను కార్పొరేట్ వ్యవస్థ నుంచి వచ్చినోడు. కార్పొరేట్ వ్యవస్థలో ఉద్యోగిని ప్రతి ఒక్కళ్ళని వెరిఫై చేయలేరు, రిపోర్టే. చంద్రబాబు అయినా రిపోర్టే, నా 60 రిపోర్ట్లు తెప్పించుకోలేదు ఆయన. కాకపోతే ఎంత రిపోర్ట్లు టేబుల్ మీదకి వచ్చినా మనకంటూ ఒక సొంత ఆలోచన, ఒక ఐడియా ఉంటది కదా. అది ఈయనకి అనుభవం తక్కువ కదా, చంద్రబాబుకి సుదీర్ఘ అనుభవం ఉండటం వల్ల. రెండవది మొహమాట పడతాడు చంద్రబాబు నాయకుల విషయంలో. పార్టీని నమ్ముకుని ఉన్నాడు, మన అంటే బాగా ప్రేమ చూపెడతాడు, చూద్దాం అనేటటువంటి ఉంటది ఇతనికి. అది ఉంటది, మన అంటే బాగా ప్రేమ చూపెడతాడు. కానీ రిపోర్టుకి ఇచ్చే వాల్యూ ఆ ప్రేమకి ఇవ్వడం. ప్రేమ అనేటటువంటిది సహజంగా ఉంటుంది, కానీ రిపోర్ట్ ఈజ్ ఫైనల్ అనే రకం. మార్కులు వేసేది రిపోర్ట్ ఆధారంగానే, రాసిన పరీక్ష ఆధారంగానే తప్పించి ఇట్లా ఉండదని లెక్కేస్తాడు. అయితే మాస్టర్ సరైనోడు కాదు, దానివల్ల దెబ్బతిన్నాడు. పేపర్ సరిగ్గా దిద్దేవాళ్ళు సరైనోడు కాదు. కానీ అంటే
లెక్కలు చూసుకుంటే ఆయన చూపించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కానీ, సంక్షేమానికి సంబంధించి చూపిన లెక్కల పవర్ పాయింట్ ప్రజెంటేషన్, సామాజిక వర్గాల లెక్కలు, ఇమీడియట్గా బీసీలకి సీట్లు, ఇవన్నీ చూస్తే బాబు గారి కన్నా చాలా పెద్ద కసరత్తు చేసేస్తున్నారు. ఆయన దగ్గర కన్నా చాలా పెద్ద లెక్కలు ఉన్నాయి ఈయన దగ్గర అనుకున్నారు. కానీ అవన్నీ బెడ్స్ కొట్టేసినాయి. అంటే ఇక్కడ బాబు గారి లెక్క కరెక్ట్ అయిందని చెప్పాలి ఒక రకంగా, ఆయన విన్ అయ్యారు కాబట్టి. ఈయన ఒక రకంగా భారీ ఫెయిల్యూర్ మూట కట్టుకున్నారు. అది కూడా ఆయన అనుభవరాహిత్యమేనా, లేదంటే ఆయన సొంత నిర్ణయాలు కూడా అక్కడ దెబ్బతీసినాయి? ఇప్పుడు బేసిక్గా తనకు ఆల్టర్నేటివ్ లేదు. శత్రువులు ఒక్కటవుతున్నప్పుడే దాన్ని ఆపడానికి ప్రయత్నించాడు. అటు బీజేపీతో చెప్పి మీరు ఒంటరిగా వెళ్ళండి, వద్దు అని చెప్పాడు. చంద్రబాబుకి పవన్కి మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నించాడు తన మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా. అయినా వాళ్ళకి అవసరం రీత్యా వాళ్ళ ముగ్గురు ఒక్కటయ్యారు. భారతీయ జనతా పార్టీకి చివరిలో అవసరమయ్యింది, కలిసింది. జనసేనకి మొదటి నుంచి అవసరమయ్యింది, కలిసింది. కాబట్టి ఈ ముగ్గురు కలుస్తారు అన్నటువంటిది ముందు నుంచి అతను గెస్ చేశాడు. మీరు చూడండి, వాళ్ళు మధ్యలో ఎంత ఒకళ్ళకొకళ్ళు వ్యతిరేకించుకున్నా ఆ ముగ్గురు ఒకటే, ఆ ముగ్గురు అంటూనే అన్నారు. జాతీయ పార్టీ బీజేపీ కూడా మనకు దూరంగా ఉందన్నారు, కాబట్టి అతను ప్రిపేర్డ్గానే ఉన్నాడు. దానికి ఆల్టర్నేటివ్ ఇతని దగ్గర లేదు. ఇంకొకటి ఆల్టర్నేటివ్ పార్టీస్ లేవు ఇక్కడ. ఇప్పుడు అతను పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోలేడు, భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోలేడు. పవన్ కళ్యాణ్తో అదే ఇద్దరికి అంటే పెట్టుకుంటాడేం ఫ్యూచర్ లో. 2014 అప్పుడు సిపిఎంతో ఖమ్మంలో పెట్టుకోలేదు పొత్తు కావాలనుకుంటే. కాబట్టి చెయ్యాలనుకుంటే సర్దుబాటు పొత్తు ఏదో చేసుకునేవాడు. కానీ అతనికి బీజేపీతో పొత్తు పెట్టుకోలేడు. అతనికి ఉన్న ఆ రిలీజియస్ కాన్సెప్ట్ బేసిస్ మీద కానీ, హిందుత్వ సెంటిమెంట్ లాంటి తనకు దెబ్బతీస్తాయి అనేటటువంటిది కావచ్చు, లేదా తనే క్రిస్టియన్ కావచ్చు, ఈ కోణంలో నుంచి అయినా సరే. రెండవది వచ్చేటప్పటికి అంటే శాశ్వతంగా దెబ్బ పడుతుంది అనేటువంటి ఒక ఫీలింగ్ ఉంది. ఇంకొకటి వచ్చేటప్పటికి జనసేనతో అతని యాటిట్యూడ్ ఇతని యాటిట్యూడ్ కంప్లీట్ బద్ధశత్రుత్వం. రెండు కత్తులు ఒక వరలో ఇవ్వలేవు. కాబట్టి జనసేనతో పొత్తు ఏం పెట్టుకుంటాడు? ఇలాంటి సిచ్యుయేషన్లో ఇంకెతనుకున్న ఆల్టర్నేటివ్ ఏంటి? అది నెంబర్ 1 దెబ్బతింటంలో ఒక కారణం. రెండవది ఏంటంటే ఇతను ఎంతసేపటికి కూడా ప్రొజెక్షన్, పబ్లిక్ ముందు ప్రొజెక్షన్ అన్నది రాష్ట్ర విభజన తర్వాత ఆకాంక్షలతో పుట్టినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఉన్నదంతా కోల్పోయాం, ఆస్తులంతా కోల్పోయాం, ఇక్కడ కట్టుబట్టలతో వచ్చాం. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఉండిపోయాం, మన వాళ్ళంతా అక్కడ ఉండిపోయారు. ఇప్పుడు మనం హైదరాబాద్ అనే అందమైన స్వప్నాన్ని చూసి వచ్చిన వాళ్ళు. అది స్వప్నం కాదు, రియాలిటీలో నుంచి ఇప్పుడు కళలోకి వచ్చాం. హైదరాబాద్ అనేది మనది, మన సొంతది అనే లెక్కన ఉండేవాళ్ళం. అది పోయి వెనక్కి వచ్చినప్పుడు అంటే ఓ పెద్ద రాజమహల్ లాంటి భవనంలో నుంచి అకస్మాత్తుగా ఒక పెంకుటింట్లోకి వచ్చేసినప్పుడు ఉండే సహజ సిద్ధమైన సైకలాజికల్ ఫీలింగ్ జనాలకు ఉంది. ఆ ఫీలింగ్ కారణంగానే ఒక హైదరాబాద్ సృష్టిస్తాడని చంద్రబాబుకు ఓట్లేస్తే, ఆ హైదరాబాద్ సృష్టించలేనటువంటి పరిస్థితులలో ఆయన ఓడగొట్టి జగన్కి ఇస్తే జగన్ చేస్తాడు అని చెప్పేసి జగన్ ఆలోచన ఇక్కడ హైదరాబాద్ సృష్టించడం నా వల్ల కాదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్, క్యాస్ట్ ఈక్వేషన్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరులు, మనకున్న వనరులతో హైదరాబాద్ ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. 40 ఏళ్ల తర్వాత అయితే మనల్ని ఎవడు పట్టించుకుంటాడు. కాబట్టి చంద్రబాబుకి హైటెక్ సిటీ అనే ముద్ర ఎట్లా వచ్చిందో ఇక్కడ నాకు ఒక ముద్ర రావాలంటే వైజాగ్ కరెక్ట్ అన్నటువంటి కోణంలో వెళ్ళాడు. కానీ అది రాజకీయంగా తను అడ్రస్ చేసే తీరు ఫెయిల్ అయ్యాడు. అడ్రస్ చేసేటప్పుడు ఒక సర్ప్రైజ్ టైప్లో వైజాగ్ అని 3 రాజధానులని అనకుండా ఇది ఈ కారణాల రీత్యా నేను వైజాగ్ నుంచి పరిపాలన బిగిన్ చేసి నిదానంగా దీన్ని డెవలప్ చేసుకుంటూ వస్తాను, ఆ తర్వాత ఇక్కడే క్యాపిటల్ నడుపుతాము అంటే అది ఒక సైకలాజికల్గా 2 ప్రాంతాలని సమన్వయం చేసుకునేటట్టు ఉండేది. అలా కాకుండా 3 ప్రాంతాల సమన్వయం కోసం హైకోర్టు అక్కడ అదొక న్యాయ రాజధాని ఇదనేటప్పటికీ టెక్నికల్గా ఫెయిల్ అయ్యింది. రెండవది 3 ప్రాంతాలని ఎవరిని సంతృప్తిపరచలే, అది ఒక వ్యతిరేకతకు కారణమైంది. అదే దించడంలో రెండవ కారణం ప్రధానమైంది. ఎందుకంటే ఎటు ముందుకు పోనీలా ఇతను, అటు సభల్లో ముందుకు పోనీలా, చట్ట ప్రకారం ముందుకు పోనీలా. చంద్రబాబు కోరుకుంటే ఏదైనా జరిగింది ఆయా వ్యవస్థల్లో, జగన్ అడుగేయనీయకుండా అడ్డుపట్టంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. అది జగన్ ఫెయిల్యూర్ గానే చూశారు తప్పించి చంద్రబాబు ఇట్లా చేశారని ఎవరు అనుకోలే. దాని ఇంపాక్ట్ జగన్కి రెండోది అయింది. మూడవది ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి చివరిలో ఈ రిపోర్టుల మీద డిపెండ్ అయ్యి 80 మందిని మార్చినప్పుడు ఇద్దరి మధ్యన సమన్వయం లోపించింది. నాలుగవది వచ్చేటప్పటికి ఎప్పుడైతే దాన్ని ఏమంటారు మన పబ్లిక్ అంటే
సిద్ధం సభలు వరకు సక్సెస్ అయింది కాస్త మేనిఫెస్టో పెట్టగానే ఫెయిల్ అయింది. సొంత కార్యకర్తలు కాడొదిలేశారు. అవతలోడు 4,000 ఇస్తానంటే మనోడేమో 3,500, అది కూడా లాస్ట్ 250, 250 అంటే ఎట్లా అన్నటువంటిది. ఇంకోటి ఇక అక్కడ ఎప్పుడైతే వాళ్ళల్లో ఒక సైకలాజికల్గా ఫీలింగ్ వచ్చిందో అది కాస్త పెద్ద మైనస్ అయ్యింది. దానికి తోడు ఎప్పుడైతే 50 ఏళ్లకే పెన్షను అని, రెండవది వచ్చేటప్పటికి ఈ అంతకుముందు నవరత్నాలు ఎట్లయితే లైఫ్ ఇచ్చిందో ఈ నవరత్నాలు అలాగే కొనసాగిస్తానంటే ఇది రొటీన్ అయిపోయింది. ఇంతకంటే కొత్తదనం సూపర్ 6 నెల 1,500 వచ్చేస్తుంది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, 18,000 రూపాయలు జగన్ ఇస్తున్నాడు ప్రతి మహిళకి ఏదో ఒక రూపంలో. అది బీసీ నేస్తం అనొచ్చు, కాపు నేస్తం అనొచ్చు, ఈడబ్ల్యూఎస్ నేస్తం అనొచ్చు. వాళ్ళకి 15,000 ఇస్తే వీళ్ళకి 18,000 వేసాడు. చేయూత కింద ఇచ్చాడు 18,000 రూపాయలు. దాన్నే వీళ్ళు కిస్తీల లెక్కనిస్తున్నారు 1,500 రూపాయల నెలకి. కాబట్టి ఎంతమందికైనా అంటున్నారు అక్కడ అంతమంది ఉండాలి కదా, ఏదో ఒకటే వస్తుంది కదా పెన్షన్, ఇది వస్తే అది రాదు, అది వస్తే ఇది రాదు. అది ప్రాక్టికల్గా దెబ్బేస్తారు, ముందు మాత్రం ఇట్లా మాట్లాడతారని చెప్పాను ఎంతమంది. ఇప్పుడు అదే జరిగింది. ఇక్కడ అసలు ఏదీ లేదు. కానీ ఆ రోజున అది జనాలకి ఏం వెళ్ళింది, నెలకి ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు లేదు పోనీ మహిళ 18,000, నా బిడ్డలకి అక్కడ అదే దాని పేరేంటిది, ఒకళ్ళకి 15,000 రూపాయలు బిడ్డలకు వచ్చేస్తున్నాయి. ఎంతమంది ఉంటే అంతమంది అన్నారు. 2 బిడ్డలు ఉంటే 30,000 రూపాయలు, తనకు ఒక 18,000 రూపాయలు, 48,000 లెక్కేసేసుకుని ఇన్ని లెక్కలు వేసుకునేటప్పటికి ఇక జనాలందరూ కూడా అందులో ఇంకోటి 50 ఏళ్ళకే పెన్షన్ అనేటప్పటికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ 4 పెన్షన్లు లెక్కేసుకున్నారు. 4 పెన్షన్లలో లెక్క చూసుకుంటే ఒక్కొక్కరికి నెలకి 9,000, 10,000 రూపాయలు డబ్బులు వచ్చేసేటట్టు. అంటే ఇక బయట పని చేయకుండా మనం తీసుకోవచ్చు అనేటటువంటి స్టేజ్లోకి వచ్చేసారు. ఆ ఫీలింగ్ ఒకటి జగన్కి, దాన్ని సెట్ రైట్ చేయడం కుదరలా. అవి కాస్త జగన్ దించడంలో కీలక పాత్ర. కానీ ఒకటి ఇప్పుడు ఆళ్ళనాని రాజీనామా, లేకపోతే ఇంకొకరు రాజీనామాలు అయితే ఉంటాయి అనేదే. అంటే 5 ఏళ్ళు వైసీపీ ఇప్పుడు విపక్షంలో ప్రయాణం చేయడం అనేది కష్టంగా మారబోతుందా? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలను తప్పుపట్టే కదా నాయకులు ఇప్పుడు బయటకు వెళ్ళడం. అంటే ఎవరు తప్పట్లేదు, ఆళ్ళనాని ఓపెన్గా చెప్పకపోయినా అవసరం కదా. ఇప్పుడు నాకు అనిపించింది వెళ్ళినటువంటి వాళ్ళు అవతల ప్రెషర్ని తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు వీళ్ళ అనుచరుల మీద దాడులు, లేకపోతే వ్యాపారాలు లాక్కోడాలు ఈ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కదానికి వీళ్ళు ఏం చేస్తారు. కాబట్టి శాంతం నేనే రాజకీయ సన్యాసం చేసేస్తున్నానులే అంటే ఇతను జోలికి అటువైపు బెదిరింపు ఉంది కాబట్టి ఇంక ఇటువైపు బుజ్జగింపు ఉండదా? ఇంకేం బుజ్జగిస్తారు? ఇప్పుడు పోరాట యోధుడు అనేవాడు వాడు నిలబడాల గ్రౌండ్లో. ప్రతిదానికి బుజ్జగించితే ఆడు కొట్టాడా పర్లేదులే అబ్బా అని చెప్తాడా జగను? ఫర్ ఎగ్జాంపుల్ అవతలోడు ఒకటి దాడి చేస్తున్నాడు, ఇప్పుడు తాడిపత్రిలోనే ఉంది కేతిరెడ్డి. భయపడేవాడికి సపోర్ట్ అవసరం ఉండదా? బయట సపోర్ట్ అడుగు, నువ్వు సపోర్ట్ అడగట్లేదుగా. ఇవ్వద్దా? సుబ్బారాయుడికి జరిగితే పరిగెత్తలేదా? రషీద్కి జరిగితే పరిగెత్తలేదా? లేదా ఏ కార్యకర్తను దాడి జరిగితే డబ్బులు వెళ్ళి ఇచ్చొస్తాము, వాళ్ళని పరామర్శిస్తున్నారు కదా. అదే సపోర్ట్. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేస్తారు, అదే కదా సపోర్టు. అది ఇస్తాడు. అంతేగాని ఏం జరగదులేని అవతలని కొట్టేసి ఆపుతాడా? వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మన జోలికి రాకుండా ఉంటారులే. అంటే ఒక లీగల్ సపోర్ట్. ఇక్కడ అసలు తప్పేంటి, లీగల్ సపోర్ట్ ఆల్రెడీ ఇస్తున్నారు. ప్రతి జిల్లాకి లీగల్ గా ఒక టీముని పెట్టేశారు. ఇప్పుడు నేను ఈవెన్ జోగి రమేష్ వెళ్ళినప్పుడు కూడా వెనకాల ఒక 4-5 లాయర్లు వెళ్తున్నారు కదా. అవి అంతా సిస్టమ్ సెట్ చేశారు. ఏకైక సమస్యల్లా ఏంటంటే ఈ నాయకులలో ఉన్న స్వార్థం. ఇప్పటిదాకా తమను నమ్మినటువంటి కార్యకర్తలు తమను అధికారంలోకి తెచ్చారు, మన గెలిపించారు. ఆ టైంలో వీళ్ళు మంత్రులు అయ్యారు, లేకపోతే ఇంకోటి అయ్యారు. ఇప్పుడు కార్యకర్తల కష్టం వచ్చిన టైంలో ఈ నాయకుడు నిలబడ్డం మానేసి తను రాజకీయ సన్యాసం అంటే కనుక తన జోలికి రారు కదా. కార్యకర్తలు ఎట్లా చేస్తే ఏంటి, వాళ్ళు రేపొద్దున పార్టీలో ఉంటారు, లేకపోతే తెలుగుదేశానికి, జనసేనకు, బీజేపీకి పోతారులే అనేటటువంటి రూట్లో నాయకులు ఉన్నారు. అది వాళ్ళ సెల్ఫిష్నెస్. దాన్ని ఇతను ఏం చేయాలి, ఇంకో లీడర్ని పెట్టడం తప్పించి ఏం చేయలేడు కదా. వైసీపీ నిజంగా ఇప్పుడు అంతర్మతంలోకి వెళ్తుందా ఇలాగ రాజీనామాల పర్వం అనేది పెరిగితే? అదేముండదు, ఎవరు అంతరం ఉండదు, మదనం ఉండదు దాంట్లో. ఫైనల్ గా క్యాడర్ పోవడం పార్టీకి ఉండదు. ఎందుకు అంటే ఇక్కడ 3 పక్షాలు ఒక్కటైనాయి. వాళ్ళు సమన్వయంతో సామరస్యంగా మర్యాదగా మాట్లాడుతూ వీళ్ళందరినీ 2 అబ్బాయిలు అంటే క్యాడర్కి ఇక్కడ ఉండదు, నిలబడదు. వాళ్ళు వీళ్ళని ఒక శత్రువులుగా చూస్తున్నారు. వీళ్ళని ఒక దొంగలుగా చూపెట్టే ప్రయత్నం, అరాచకవాదులుగా చూపించే ప్రయత్నం చేసి గెలిచారు. ఇప్పుడు కూడా ఈ క్యాడర్ని వాళ్ళు తీసుకోవాలనుకోవట్లే. ఎందుకు,
గ్రౌండ్ లెవెల్లో అక్కడ క్యాడర్ ఇప్పటికీ ఒకళ్ళకి ఆళ్ళల్లోనే ముగ్గురు ఉంటే ఒకళ్ళకొకళ్ళకి సమన్వయమే కుదిరిసావట్లేదు. అంతే, అవును. మళ్ళీ 4 వాళ్ళని తీసుకొచ్చుకుని అక్కడేం పెట్టుకుంటారు? అదే కదా. ఇప్పుడు ఇట్లా వెళ్ళిన చోట్ల గొడవలు అవుతున్నాయి. తెలుగుదేశంలో కొంతమంది కొన్ని చోట్ల తీసుకున్నారు, లైక్ కౌన్సిలర్లు, కార్పొరేట్ వాళ్ళు వైసీపీ వాళ్ళకంటే కూడా ఎక్కువగా వైసీపీని తిడుతున్నారట. ఏది టీడీపీ వాళ్ళకంటే ఎక్కువగా వైసీపీని తిట్టిపోతున్నారట. దాంతో నాయకులకు వాళ్ళంటే సంబరం అయిపోయి సొంత కార్యకర్తలను పక్కన పెడుతున్నారు. ఇప్పటికే ఆ సమస్య వచ్చేసింది. కాబట్టి ఇంకోటి ఏంటి, ఎప్పుడైతే దెబ్బతిన్నటువంటి కార్యకర్తలు మరింత కసి ఉంటుంది. కార్యకర్తలు ఎక్కడికి పోరు, ఎందుకంటే అవతల ఆల్టర్నేటివ్ లేదు కదా, అవతల వాళ్ళు రానియరు కూడా కాబట్టి, అందులో హెరాస్మెంట్ గురవుతున్నారు కాబట్టి లీడర్లు వెళ్ళొచ్చు, కొత్త వాళ్ళని తీసుకోవాల్సి ఉంటుంది, అది చూసుకోవాలి. చూద్దాం. ఆళ్ళ నాని రాజీనామా తర్వాత ఇప్పుడు వైసీపీలో ఒక అంతర్మదనం మొదలైంది అనేది నిజంగా ఇవి బెదిరింపు రాజీనామాల, ఒకవేళ పోయే వాళ్ళని పోనిస్తాను తప్ప, వీడ్కోలు చెప్తాను తప్ప ఉంచే సమస్య లేదు, బుజ్జగించే సమస్య లేదు అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ముందు ఇంకా వైసీపీకి ఇటువంటి ఇంకెన్ని చూడబోతాం, చూద్దాం.